నేను నమ్మలా. నా కొడుకును మాత్రం చిత్రవత చేశారయ్యా. నాకు తెలుసు చేసిన వాళ్ళు అందరూ కూడా నేను పైకి వెళ్తుంటే కర్రలు అడ్డం పెట్టారు. నాకు పక్కపక్క నవ్వుకున్నారు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు వచ్చి. నాకు అసలు సరే నిజాలు తెలవనివ్వలా. ఆడు అడిగాడంట లోపల, అన్నయ్య ఒక్కసారి అమ్మని చూస్తారు. ఆడు మాత్రం అయ్యా నేను చెప్తున్నా ఎక్కడున్నా ఎవరో ఒకళ్ళ ద్వారా ఫోనన్నా చేసేవాడు. అమ్మను ఒకసారి రమ్మని పలానా చోట ఉన్నానని చెప్పేవాడు. అట్టాగే ఏం లేదని. నా కొడుకు ఏం తప్పులు చేయలేదు. నా కొడుకు ఏమి అంత సన్నాసి కాదు. తప్పులు చేసి బతికేవాళ్ళం కాదు మేము. ఉన్న దాంట్లోనే బతికించుకున్నాను నా కొడుకుని నేను. నా తమ్ముడు 500 ఎత్తే నేను కడుపు కాల్చుకున్నా. నా బిడ్డని ఏది అవ్వకూడదని ఎక్కడ ఏం తినకూడదని చెప్పి నేను పెంచుకున్నా. అంతేగాని ఇవాళ ఆడ అది ఇది అని చెప్తే చెల్లిపోదు. దేవుడు చూడాలి, చూస్తాడు కూడా. మేమేంటో వాళ్ళేంటో అందరికీ కనపడుతుంది. సో తల్లి ఆవేదన ఈ విధంగా ఉంటే తల్లికి సంబంధించిన సోదరులు, తర్వాత వాళ్ళ మేనమామలు అందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలుకి వాస్తవంగా తల్లి ఆవేదన మనం ఇప్పటికీ మనకు అర్థమవుతుంది. తల్లి ఆవేదనలో తన కొడుకు కోసం ఎన్నిసార్లు స్టేషన్కి వెళ్ళింది, దాదాపుగా కొడుకును చూపించమని ఎన్నిసార్లు అక్కడున్న కానిస్టేబుల్ని, సిఐలని, ఎస్ఐలని బతిమలాడుకున్నా కూడా వాళ్ళు ఎవరు కనికరించలేదు. అయినప్పటికీ ఇంకా తన కొడుకు రేపు కోర్టులోకి హాజరవుతాడు అనే ఒక ఆశ ఇంకా ఆమెను ఇంకా బతికిస్తూ ఉన్న పరిస్థితి. అయితే మేనమామలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలుకి తల్లి కంటే కూడా మేనమామలకి అసలు ఏం జరిగింది, ఎవరు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, అలాగే ఒక లాయర్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ సొంత బంధువు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ అసలు ఓవరాల్గా ఈ సబ్జెక్ట్లో మీ మేనల్లుడు తిరిగి వస్తాడు అనే ఆశ మీకు ఏమన్నా ఉందా? లేదు సార్, లేదండి. మా చెల్లి దగ్గర ఫోన్ తీసుకుని ట్యాప్ చేసి వెళ్ళి ఆ రోజునే 9వ తారీఖున తీసుకురావడం జరిగింది. ఇక్కడ మార్కాపురం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. ఆ స్టాఫ్లోనే కొంతమంది మీ పిల్లడిని ఇలా చేస్తున్నాడు, మా మీద చెప్పమాకండి, సిఐ సైకోగాడు, మా మీద కూడా ఇలా కేసు పెడతాడు, లేదా మమ్మల్ని కూడా కొడతాడాడు అని చెప్పిన మాట వాస్తవే. ప్లస్ ఆ పక్కన ఉన్న కొలీగ్స్ రిమైండ్ అంటే మెనీ మెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటారు. వాళ్ళు కూడా పిల్లోని అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పి మా చెల్లికి కవర్ చేశారు. మా చెల్లి వచ్చి అమ్మ దుర్గా మా అడ్వకేట్, అమ్మ మా చెల్లి అండి, దానికి చెల్లి ఇట్లా చేస్తున్నాడు అమ్మ అనగానే ఈ తల్లి కంగారు పడి స్టేషన్కి వెళ్ళి, మీరు ఎందుకు కొట్టాల్సిన పని ఉందండి, 2 NBW కేసెస్కి కొట్టాల్సిన పని ఉందా, మరి ఇంకో కేసు ఉందంటే బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చేసాడు, ఏం తప్పు చేశాడని. ఆడి చిన్న కుర్రోడు, ఆయన అలా కొడితే ఒక్కగానొక్క కొడుకు, మా బావగారు కూడా లేరు, ఇక నుంచి మేము మార్చుకుంటాం, మా పిల్లోని మాకు అప్పచెప్పండి అని లాయర్ గారు కూడా అడిగితే, లాయర్ గారిని కూడా కాస్త వ్యంగ్యంగా మాట్లాడాడు. మరి హైకోర్టు లాయర్ అయ్యి ఉండి వ్యంగ్యంగా మాట్లాడితే మేము అసలు సహజంగా ఊరుకోమండి. ఇదేదో అనుమానంగా ఉందని చెప్పి వెంటనే వెళ్ళి బార్ కౌన్సిల్లో చెప్పి, హ్యూమన్ రైట్స్కి చెప్పి వాళ్ళని కూడా ఎమ్మడి పెట్టుకుని మళ్ళీ వచ్చి అడిగితే దేర్ హ్యాస్ నో గివ్ ద ఆన్సర్ హౌస్. నేను అరెస్ట్ చేయలేదు, చేతనేం చేసుకోండి, చేయలేదు మీరు చేతనేం చేసుకోండి, మీరు ఎక్కడ కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఢిల్లీ లెవెల్లో నన్ను ఎవడో ఏమీ చేయలేడు, నేను మోనార్క్నని మాట్లాడాడు. అప్పుడు మా చెల్లికి అనుమానం వచ్చి ఒక 12-13 మంది హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ని వీళ్ళందరినీ తీసుకుని అసలు వీడు అరెస్ట్ చేశాడా చేయలేదా అని చెప్పి మార్కాపురం వెళ్ళి ఎంక్వైరీ నిజ నిర్ధారణ కమిటీ వేసి హ్యూమన్ రైట్స్ ప్లస్ బార్ కౌన్సిల్ సభ్యులందరినీ ఎమ్మడబెట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి విచారిస్తే అరెస్ట్ చేసి అతి దారుణంగా 2 చేతులు వెనక్కి పెడరెక్కలు ఇరిసి కట్టి ఒక పంది పిల్లనో గేదనో లేకపోతే ఏదైనా ఆవు దోడనో కుక్కనో గడ్డి తీసుకొస్తారు, అలా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారండి. చిన్న కుర్రోడు అండి, ఆడు 23 ఏళ్ల కుర్రోడు. హీ ఈజ్ నాట్ ఏ నెటోరియస్ క్రిమినల్ సార్. వాడేం కసబ్ కాదు సార్. బంగ్లాదేశ్ నుంచి లేకపోతే మన బర్మా నుంచి వచ్చిన కాందిసీకుడో లేకపోతే రెహింగే కాదు సార్. వాడిని అంత ఇదిగా చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరికి ఎంతకు అమ్ముడుపోయి ఎందుకు నీకు అంత కుర్రోడు, చిన్న కుర్రోడు మీద నీకు అంత ఈగో ఏంటి? ఏం చేశాడాడు? వాడి వల్ల నీ లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం ఏంటి? ఎవరికి కమిట్ అయ్యావు? ఎందుకు ఆయన దహన కార్యక్రమాలు చేసావు? యాజ్ ఫర్ రూల్ నువ్వు అరెస్ట్ చేసేటప్పుడు 2 సమక్షంలో నువ్వు అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయలా? ఏది ఏ 2 సమక్షంలో అరెస్ట్ చేసావు? ఏ 2 తల్లిదండ్రులకు చెప్పి నువ్వు ఆ కార్యక్రమం చేసావు? నువ్వు ఒకసారి ఆలోచించండి. ఇంత చైతన్యవంతమైన విజయవాడలో ఒక దృశ్యం సినిమా, ఒక జై భీమ్ సినిమా చూపించినట్టుగా లాయర్లు మాకు సపోర్ట్ చేయట్లా. కొంతమంది బార్ కౌన్సిల్లో పెద్దలు ఆ సిఐకి సపోర్ట్, మీడియా ఈరోజు వచ్చారు మీరు, ఇంతవరకు మీడియా కూడా రాలేదండి.
ఇప్పటికి నెల అయిపోయిందండి. మీడియాని కూడా నోళ్ళు కట్టేసి కూర్చోబెట్టాడండి. పొలిటికల్ లీడర్లు నోళ్ళు కట్టేసి కూర్చోబెట్టారండి. వీధి చివర ఏమన్నా చిన్న కుక్క పిల్ల చచ్చిపోతే ఉభయ కమ్యూనిస్టులు జెండాలు పట్టుకుని ఒక్కొక్కళ్ళు ఇద్దరు వస్తారే, ఏమైపోయారండి మీరు కమ్యూనిస్టులారా? అసలు మీరే కదండి ప్రజా సమస్యల మీద స్పందించేటటువంటి కమ్యూనిస్టులు ఇంకా బతికున్నారని మేము చెప్పుకుంటున్నామే, ఏమైపోయారండి? నేను అడిగానని మీరు ఏమనుకోవద్దండి. మీ ఇంట్లో పిల్లోడిని తీసుకెళ్ళి ఎస్ వాడు ఏ ఫర్ యాపిల్ అనే బాయ్ కాదు, హీఈస్ నాట్ ఏ గుడ్ పర్సన్ ఆల్సో, ఐఎమ్ అగ్రీ. పోలీసు వారు భయం ఉండాలని మేము కూడా అడగలేదండి. ఇవాళ కాతే రేపు పంపుతాడు ఈ సిఐ గారు అని చెప్పి సిఐ గారి మీద నమ్మకంతోనే ఉన్నామండి. కానీ ఇచ్చేస్తావా? బూడిదిస్తా, కనీసం బూడిదివ్వయ్యా, కాశీలో కలుపుకుంటాం లేకపోతే ఏ కళ్ళెపుల్లో కలుపుకుంటాం. ఇదండి మాకు చేసే అన్యాయం. అంటే చనిపోయారు అనేది మీరు ఒక కన్క్లూజన్కి వచ్చేసారు? మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఉందండి. మా దగ్గర మొత్తం అన్నీ కూడా మేము మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం సార్. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కనీసం బంధువులకు లేకపోతే కుటుంబ సభ్యులకు అందించాలి కదా, అది ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు? అదే మాకు బాధగా ఉందండి. అదే మాకు బాధగా ఉండే. అందించినట్టయితే మేము కూడా ఇవాళ కాదు రేపు కాదు చావు బతుకులు మాకు తెలుసండి. అనేక వ్యవహారాలు అన్నీ దగ్గర నుంచి చూసాం. ఇదే లాకప్ డెత్లు చూసాం రంగా గారితో పాటు. అప్పుడు రంగా గారికి అనుకూలంగా ఉండి రంగా గారి సోల్జర్స్గా ఉండి ఇదే రిక్షా కార్మికుడు ఇది కానీ మురళీధరన్ కానీ అనేక కేసుల్లో కూడా మేము ఆయనకు తోడుగా ఉండి ఇదే పోలీసుతో దెబ్బలు తినే అప్పటికి ఇప్పటికీ గురువుగారు అంటే ప్రేమతో బతికేటటువంటి ఫ్యామిలీ అండి. మేము ఇక్కడ జరిగినటువంటి అనేక బుడ్డసంతరం కానీ ఇంకోటి కేసులు కానీ అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళం. మా పిల్లోడిని అతి దారుణంగా బూడిద చేసేసిన మాట వాస్తవం. అది మేము నిరూపించుకోవడానికి ఇవాళ కోర్టు ద్వారా ప్రొసీడ్ అవుతున్నాం. కోర్టు ద్వారానే న్యాయపరంగా మేము పోరాడతాం. ఇన్ కేసు వీళ్ళు కూడా నా ఆవేదనతో ఒక మాట చెప్తున్నాను, వీళ్ళు డిపార్ట్మెంట్ కాని ఎడల మేమేంటనేది మేము చూపించేవాళ్ళం. ప్రశాంతంగా మా పిల్లలందరూ డాక్టర్లు అండి, ఇంజనీర్లు అండి, వీఆర్ డిగ్రీ హోల్డర్ సార్. ఐఎమ్ ఆల్సో డిగ్రీ BA సార్. ఒక రాజకీయ విశ్లేషకుడిగా విలువలతో కూడినటువంటి కాపు జాతికి ఒక స్పోక్స్ పర్సన్గా ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తిని, రంగా గారి శిష్యుడిని. నాకే ఇలాంటి పరిస్థితి అంటే ఒక రిక్షా కార్మికుడికో ఒక దళితుడికో ఒక బీసీకో ఏదన్నా జరిగితే వాళ్ళు చెప్పుకోగలరా? ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని సెటిల్మెంట్లు, ఈయన చేసే అరాచకాలు మామూలుగా కాదండి. ఇవాళ ఆయన్ని వీఆర్కి పంపాము లేకపోతే ఏలూరు జిల్లాకు పంపామని చెప్తుంటే వీ డోంట్ సాటిస్ఫాక్షన్, వీ వాంట్ ద జస్టిస్, వీ హ్యావ్ ఫైట్ ఇన్ ద హ్యూమన్ రైట్స్, వీ హ్యావ్ గివ్ ద సపోర్ట్ we have given the evidence to produce in the High Court and Supreme Court and human rights, sir. We want justice. మా పిల్లోడు బతుకుంటే బాడీ ఇవ్వండి. ఎవరు కాపాడుతున్నారు? సదరు సిఐ అతని ప్రవర్తన లేదు, అతని ప్రవర్తన, అతని మీద చాలా ఇష్యూస్ వస్తున్నాయి, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, సెటిల్మెంట్లు అంటున్నారు, తర్వాత కొత్త విషయాలు వస్తున్నాయి. అయినా ఇటువంటి వ్యక్తిని, ఒక పోలీస్ శాఖలో ఉన్న వ్యక్తిని అతన్ని కాపాడడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? అట్లా పొలిటికల్గానా లేకపోతే డిపార్ట్మెంట్లోనే ఎవరైనా అండగా ఉన్నారు? పొలిటికల్గా ఉందండి, డిపార్ట్మెంట్లో కూడా ఉందండి, బార్ కౌన్సిల్లో కూడా ఉందండి. తల్లిదండ్రులు పిల్లలు లేనటువంటి